తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల బెడద ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో కుక్కల దాడులతో ప్రజలు హడలిపోతున్నారు. ప్రత్యేకించి చిన్నపిల్లలను స్కూళ్లకు పంపే సమయంలో కుక్కల భయంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని కుక్కలకు వింత వ్యాధి సోకి అస్యాకర స్థితిలో భయంకరంగా వీధులలో తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యాధులు మనుషులకు కూడా సోకుతుందేమోనని భయంతో ప్రజలు బెబ్బలెత్తిపోతున్నారు. ఇక కుక్కల కారణంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కల నుంచి ప్రజలను కాపాడాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. అంటే గోపాలపురంతో పాటు అన్ని విలేజ్ లో కూడా కుక్కల సంచారం ఎక్కువైపోయింది. మరి వాటి వల్ల చిన్నపిల్లలు కానీ, అలాగే పొలం వెళ్ళే కూలీలు కానీ, రైతులు కానీ, అలాగే వాహనదారులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పైగా ఈ మధ్యకాలంలో కూడా వైరస్ లాంటి వింత జబ్బు రావటం జరిగింది. అది మనుషులు కూడా సోకుతైన ఉద్దేశంతో, సోకుతైన అనుమానంతో చాలా ఇబ్బందులు గురవుతున్నాం. మరి సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం మొన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది కుక్కలు అరికట్టమని చెప్పి. మరి అధికారులు దాని మీద స్పందించట్లేదు. మరి